హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మీకోసం ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. సింపుల్గా ఈజీగా మటన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి కానీ చాలా టేస్టీగా ఉండేలాగా ఈ మటన్ పులావ్ చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి ఈ యొక్క రుచికరమైన మటన్ పులావ్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఏమేమి కావాలో అలాగే ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా మనము 250 గ్రామ్స్ ఆఫ్ మటన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి మనము కొద్దిగా పుదీనా అలాగే గరం మసాలా అంతా కూడా వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత ఘాటుకి సరిపడా అంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనము వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అంతా కూడా ఈ మటన్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మనం వీటిని మిక్స్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మ్యాగ్నేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిన్న టమాటా ముక్కని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటా అనేది కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇలా మనము ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తే మనకి టమాటోస్ కూడా ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఇలా మటన్ అంతా కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. రైస్కి సరిపడా అలాగే మటన్లో కూడా సరిపడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా మనకి వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మరొక 3 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవ్వాలి. అప్పుడు మటన్ చక్కగా ఉడుకుతుందని అర్థం. తర్వాత దీంట్లోకి మనము రైస్కి తగ్గట్టు మనం వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కస్తూరి మెత్తిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవచ్చు. తర్వాత హై ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఈ రైస్ని ఉడికించుకోవాలి. తర్వాత మనం ఒక్కసారి చెక్ చేసుకొని మరొక 5 నిమిషాలు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత మనం ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలండి. వెంటనే కూడా సర్వ్ చేసుకోవద్దు. ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ నేను ఎటువంటి ఎక్కువ మసాలా వేయకుండా చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ మటన్ పులావ్. ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది కదండి. సింపుల్ మసాలాతో అలాగే టేస్టీ అయిన మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి మటన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా టెండర్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.